అందరికీ నమస్కారం. మొదటిసారి మా ఛానల్‌ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. 2024లో తొలి చంద్రగ్రహణం. ఎప్పుడు? ఆ సమయంలో ఏం చేయాలి? ఏం చేయకూడదు? చంద్రగ్రహణం హోలీ రోజున అంటే మార్చి 25న ఏర్పడబోతోంది. హిందూ సాంప్రదాయాల్లో వాస్తు జ్యోతిష్య విధానాల్లో చంద్రగ్రహణానికి విశేష ప్రాధాన్యత ఉంది. గ్రహణ సమయంలో చేయవలసిన కార్యక్రమాలను, చెయ్యకూడని పనులను ముందే నిర్దేశించారు. చంద్రగ్రహణం ఏం చేయాలి? ఏం చేయకూడదు? చంద్రగ్రహణం గురించి పురాణాలు ఏం చెబుతున్నాయి? సూతక కాలం ఎప్పుడు ప్రారంభమవుతుంది? మొదలగు విషయాలు తెలుసుకుందాం. ఈ సంవత్సరం 2024లో 2 చంద్రగ్రహణాలు సంభవించబోతున్నాయి. మొదటి చంద్రగ్రహణం మార్చిలో, రెండవది సెప్టెంబర్ నెలలో ఏర్పడుతుంది. సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం పాల్గొన మాసం పౌర్ణమి రోజున అంటే మార్చి 25న ఏర్పడుతుంది. చంద్రగ్రహణం సూతక కాలం 9 గంటల ముందు ప్రారంభమవుతుంది. సూతక కాలం ప్రారంభమైనప్పుడు దేవాలయాలు మూసివేస్తారు. జ్యోతిష్య ప్రకారం ఈ ఏడాది హోలీ రోజు మార్చి 25న తొలి చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఇది దాదాపు 4 గంటలు ఉంటుంది. 10:24 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 3 గంటల 1 నిమిషం వరకు కొనసాగుతుంది. దాని గరిష్టం మధ్యాహ్నం 12 గంటల 43 గంటలకు సంభవిస్తుంది. గ్రహణ సమయంలో చంద్రుడు కన్యా రాశిలో ఉండనున్నాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇది చాలా ముఖ్యమైన ప్రక్రియ. ఖగోళ శాస్త్ర లెక్కల ప్రకారం చంద్రగ్రహణం కనిపించే ప్రదేశంలో సూతకం ప్రభావం ఉంటుంది. హోలీ రోజు మార్చి 25న తొలి చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు. ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణాఫ్రికా, అట్లాంటిక్ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రంతో పాటు ఇతర ప్రదేశాల్లో కనిపిస్తుంది. మన దేశంలో ఇది కనిపించని కారణంగా సూతకం చెల్లదు. చంద్రగ్రహణం సూతక కాలం 9 గంటల ముందు ప్రారంభమవుతుంది. సూతక కాలం ప్రారంభమైనప్పుడు దేవాలయాలు మూసివేస్తారు. సూతకాలంలో భోజనం చేయడం, వంట చేయడం, నిద్రించడం, పూజలు చేయడం, శుభకార్యాలు వంటివి నిషేధింపబడ్డాయి. గర్భిణీ స్త్రీలు, పిల్లలు, వృద్ధులు ఈ సమయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. తొలి చంద్రగ్రహణం మార్చి 25న సోమవారం ఏర్పడనుంది. సాయంత్రం 6:45 గంటలకు చంద్రోదయం అవుతుంది. అయితే ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు. ఈ చంద్రగ్రహణం మొదటి స్పర్శ ఉదయం 10:23 గంటలకు పెనుంబ్రాతో ఉంటుంది. పెనుబ్రా నుండి చివరి స్పర్శ మధ్యాహ్నం 3 గంటల 1 నిమిషములకు. పాక్షిక గ్రహణం మొత్తం వ్యవధి 4 గంటల 35 నిమిషాలు. ఈ చంద్రగ్రహణ సమయంలో ఏం చేయాలి? జాతక చక్రంలో చంద్రుడు బలహీనంగా ఉన్నవారు పండితుల సూచనల మేరకు ప్రత్యేక మంత్రాలను పఠించాలి. గ్రహణం ముందు, గ్రహణం తరువాత స్నానం చేయాలి. గ్రహణ సమయంలో ధ్యానం, యోగా లాంటివి చేయడం వలన గ్రహణం వలన ఏర్పడే ప్రతికూల ఫలితాలను అరికట్టవచ్చని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అలాగే ఏం చేయకూడదో కూడా తెలియచేశారు. చంద్రగ్రహణం సమయంలో ఏమీ తినకూడదు, నిరాహారంగా ఉండాలి. ఆ సమయంలో పొయ్యి వెలిగించడం, వంట చేయడం కూడా నిషేధమే. గ్రహణ సమయంలో ఏ దేవత లేదా దేవతా విగ్రహాన్ని తాకవద్దు. గ్రహణ సమయంలో ఏ ఆలయాన్ని సందర్శించవద్దు. చంద్రగ్రహణం సమయంలో తులసి మొక్కను తాకవద్దు. ఇంట్లో కత్తులు, సూదులు అలాంటి పదునైన వస్తువులను ఉపయోగించవద్దు లేదా ఉంచవద్దు. జ్యోతిష్య శాస్త్రంలో గ్రహణం అనేది ఒక ఖగోళ సంఘటన. ఇది సైన్స్ పరంగానే కాదు, మతపరంగా కూడా చాలా ముఖ్యమైనది. సూర్యుడు, భూమి, చంద్రుడు దాదాపు సరళ రేఖలో వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అంటే సూర్యుడు, చంద్రుని మధ్య భూమి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. హిందూ మతపరమైన మరియు పౌరాణిక విశ్వాసాల ప్రకారం రాహుకేతువులతో సంబంధం కలిగి ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రంలో గ్రహణం ప్రజల జీవితాన్ని ప్రభావితం చేస్తుందని నమ్ముతారు. అంటే జీవితంపై మంచి లేదా చెడు ప్రభావాన్ని చూపుతుందని జ్యోతిష్యుల పండితులు చెబుతున్నారు. ఈ చంద్రగ్రహణం గురించి పురాణాలు ఏం చెబుతున్నాయి? గ్రహణం ఖగోళ దృగ్విషయం కాకుండా చంద్రగ్రహణం వెనుక మత విశ్వాసం కూడా ఉంది.
ఒక పురాణం ప్రకారం దేవతలు రాక్షసులు కలిసి సముద్రాన్ని మథనం చేసినప్పుడు అమృతం వచ్చింది. ఆ సమయంలో మోహిని రూపంలో ఉన్న విష్ణువు మొదట దేవతలను అమృతాన్ని పంచారు. అయితే ఆ సమయంలో ఒక రాక్షసుడు మోసంతో అమృతాన్ని తాగాడు. సూర్యచంద్రులు ఈ విషయాన్ని మోహినీదేవి రూపంలో ఉన్న విష్ణువుకు చెప్పగా అతను తన సుదర్శన చక్రంతో ఆ రాక్షసుడి తలను నరికివేశాడు. అమృతం ప్రభావం వల్ల ఆ రాక్షసుడు సజీవంగానే ఉన్నాడు. తర్వాత ఆ రాక్షసుడు రాహువు కేతువు అని పిలువబడ్డాడు. అమావాస్య పౌర్ణిమ తిథుల్లో రాహుకేతువులు సూర్యచంద్రులని మింగుతారని పురాణ కథనం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.